నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంపల కూర చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 గంటలు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తరువాత తాలింపు దినుసులు వేసుకోవాలి. దానిలోనే పెద్దుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వాటినన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఎంతో సింపుల్‌గా అయిపోయే బంగాళదుంప కూర చూపించాను. దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. ఏం మసాలాలు కూడా వేయకుండానే తింటుంటే ఇంకా తినాలనిపించే బంగాళదుంపల కూర చేశాను. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోండి, ఎంతో బాగుంటుంది. దానిలోనే కారం కూడా వేసుకోవాలి. ఇంకోసారి తిప్పుకోవాలి. మాకంటే ఇంట్లో గ్యాస్ స్టవ్లు ఉంది కాబట్టి అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్ తక్కువ వాడతాం. కావాలంటే వేసుకోండి. దానిలోనే ముందుగా వండుకున్న బంగాళదుంపల్ని మెత్తగా నలగొట్టుకుని ఆ బంగాళదుంపల్ని వేసుకోవాలి. బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకా దానిలో అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ వేసుకుంటే దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకోసారి కలుపుకోవాలి. బంగాళదుంపల కూర రెడీ. నేను ఎంతో సింపుల్‌గా చూపించాను. మీరు కూడా ఒక్కొక్కసారి ఇలా చేసుకోండి అప్పుడప్పుడు. నేనైతే ఎలా చేశానో అలా చేసుకుని ఓసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని అనిపిస్తుంది. బంగాళదుంపల కూర రెడీ. ఎంతో సింపుల్‌గా చేపించాను. ముందు బంగాళదుంపలు వండుకుని పెట్టుకుంటే ఎంతో సింపుల్‌గా అయిపోతుంది. ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న బంగాళదుంపల కూర దానిలో వేసుకుంటే బంగాళదుంపల కూర రెడీ. ఒకసారి మీరు ఇలా చేసుకుని తినండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది. బంగాళదుంపల కూర రెడీ. ఈ కూరలన్నీ అమ్మమ్మోళ్ళు, నానమ్మోళ్ళ దగ్గర నేర్చుకున్నాను. బంగాళదుంపల కూర రెడీ.